ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీకి నవజోత్ సింగ్ సిద్ధు విజ్ఞప్తి చేశారు. 150 కోట్ల భారత ప్రజలను ట్రావిస్ హెడ్ అవమానించాడని మండిపడ్డారు. 4 టెస్టు మ్యాచ్లో రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ట్రావిస్ హెడ్ చేసుకున్న సంబరాలు వివాదాస్పదమయ్యాయి. ఓపికగా ఆడుతున్న పంత్ను పార్ట్ టైం బౌలర్ అయిన ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. ఆ సంతోషంలో గ్లాస్లో ఫింగర్ పెట్టి తిప్పుతున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. అయితే ఈ సంబరాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అసభ్యకరమైన సంజ్ఞ అని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అతని వేళ్లను మంచు మీద ఉంచాలనే ఒక జోక్ను గుర్తు చేశానని చెప్తున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో స్పష్టం చేసి దానిని వినోదభరితంగా వివరిస్తూ నవ్వులు పూయించాడు. ఇదో అసభ్యకరమైన ప్రవర్తన అంటూ నవజోత్ సింగ్ సిద్ధు ఎక్స్ వేదికగా ట్రావిస్ హెడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెల్బోర్న్ టెస్ట్ లో ట్రావిస్ హెడ్ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉంది. ఇది జెంటిల్మెన్ గేమ్ కు ఏమాత్రం మంచిది కాదు. పిల్లలు, మహిళలు, కుర్రాళ్లు, పెద్దలు మ్యాచ్ చూస్తూ ఉంటారు. ఇలా ప్రవర్తించడం సరికాదు. ఇది ఏ ఒక్కరినో అవమానించినట్లు కాదు. 150 కోట్ల భారత ప్రజలను ఇన్సల్ట్ చేయడమే. భవిష్యత్తులో ఇలా మళ్లీ చేయకుండా అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే ఎవరూ కూడా ఈ సంబరాలను అంగీకరించరు అని బీసీసీఐ, ఐసీసీలకు ట్యాగ్ చేస్తూ నవజోత్ సింగ్ సిద్ధు ట్వీట్ చేశారు.